అక్కినేని ఫ్యాన్సా మజాకా? సూపర్! అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. ఆటాడుకుందాం రా జస్ట్ చిల్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన ప్రేక్షకులందరికీ, అక్కినేని అభిమానులందరికీ హార్టీ వెల్కమ్. వెరీ వార్మ్. ఆటాడుకుందాం రా ఆడియో లాంచ్ కి వెళ్ళిపోయే ముందు, గెస్ట్ అందరూ వచ్చే ముందు, చాలా హంగామా చూసే ముందు, అన్నిటికంటే ముందుగా మన కోసం ఒక ఫెంటాస్టిక్ యాక్ట్ రెడీగా ఉంది. కాదు, ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తామంట అంటే, తెలుగు రాదు హమ్ లోగ్ బాంబే సే అన్నారు. బాంబే సే ఆట ఆడుకుందాం రా అంటే, ఇక్కడ ఆడుకోవాలంటే హమ్ ఆటా కర్నే ఆయే అన్నాడు. వీళ్ళు ఏంటో రోల్ పర్ఫార్మెన్స్ చేస్తారంటే, చికెన్ రోల్ చేస్తారంట, వెజ్ రోలా? ఏం రోల్ చేస్తారో, మనం రోల్ చేయకపోతే చాలు, వాళ్ళు దేని మీద రోల్ అవుతారంట. అద్భుతమైన యాక్ట్ అంట. అంటే వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్. అండ్ ఆట ఆడుకుందాంరా జస్ట్ చిల్లో వాళ్ళ టాలెంట్ ఏంటో చూపెడతారంట. ఓకే, సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ a fantastic roller act. గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. Tonight, we're gonna party tonight. I've got a new song. I present to you, oh, like a. That's right. Oh, like a track. Oh, like a. I do it like a track. With me. Oh, like a. I do it like a track. One more time. Oh, like a. I do it like a track. Once again. Oh, like a. I do it like a track. Just you. Come on, louder, please. Everybody right now. With me. All right. Everybody. You and everybody. Party people. Louder. That's right, yeah. If you like this party, everybody in the house, put your hands up and say, yeah. So when I say, oh, like a, you must say, I do it like a track. Once again, oh, like a, I do it like a track. Once again, oh, like a, I do it like a track. One more time, oh, like a, I do it like a track. With me, oh, like a, I do it like a track. And everybody in the place, oh, like a, and do it like a track. Like once again. For the second song launch, Karan Cinema and recent ga Kumari 21F తో మనకి హిట్ నచ్చిన సూర్య ప్రతాప్ గారు అండ్ అలాగే మెగా ప్రొడ్యూసర్ వివిఎస్ఎన్ ప్రసాద్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దర్శకుడిగా నాకు పరిచయం చేసింది శ్రీనా కార్పొరేషన్ అండి. కరెంట్ చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఆ కరెంట్ చేసిన రోజులు గుర్తొస్తున్నాయి. బికాస్ శ్రీనివాసరావు గారితోనూ, మ్యామ్తోనూ, సుశాంత్ గారితో కూర్చున్నప్పుడు ద కైండ్ ఆఫ్ టీమ్ వర్క్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ద మూవీ అనేది ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. అండ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మై ఫస్ట్ మూవీ. సుశాంత్ గారు, యూఆర్ లుకింగ్ రియల్లీ గ్రేట్. చాలా చాలా బాగున్నారు. అండ్ ఆల్సో లైక్ ద సాంగ్స్, అనూప్ గారు, నో డౌట్ ఇట్స్ అ సూపర్ సాంగ్స్, చాలా బాగున్నాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్. అండ్ ఎస్పెషల్లీ నాగేశ్వర రెడ్డి గారు, సార్ మీ సినిమాలు ఎప్పుడు ఎంటర్టైన్గానే ఉంటాయి. అండ్ ఈ సినిమా టోటల్ కొత్తగా ఉంది. సో ఏం చేశారో తెలియదు, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నా కెరియర్ స్టార్టింగ్ నుంచి నాతో పాటు సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు శివ, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మేము అసిస్టెంట్స్గా చేసాం. నౌ హీఈస్ లైక్ ద సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శివ, సూపర్. And also like I wish you all the best for everyone. Launch kante mundu Brahmanandam garani stage మీద రావాల్సిందిగా. హాస్య బ్రహ్మి.
ఆట ఆడుకుందాం రా సినిమాలో అతను నటించినటువంటి తీరు చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమాలో నేను చాలా చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను. ఇందులో ఈ సినిమా గురించి నేను చెప్పడానికి ముందు అందరూ అతిరథ మహారథులు ఉన్నారు ఈ సినిమాలో. పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాకపోయినా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర్ రెడ్డి. యంగ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి సినిమా అంటే నాగేశ్వర్ రెడ్డి డైరెక్టర్ అంటే బాగానే డైరెక్ట్ చేస్తాడంట వేరు. ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని తనకిచ్చిన పిండితో అద్భుతమైనటువంటి రొట్టె చేసి ఇవ్వగలిగినటువంటి డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి. మా కమెడియన్స్ అందరికీ అందమైనటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేయించేటువంటి సిన్సియర్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర్ రెడ్డి. అతని సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మనకు చెప్తాయి దానికి ఆ విషయం. నెంబర్ 2, దీనికి రైటర్ మిస్టర్ శ్రీధర్ సిఫానా. అతను లౌక్యం సినిమా దగ్గర నుంచి మంచి కామెడీ థింగ్స్ ఉన్నటువంటి రైటర్. ఈ రైటర్, ఈ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆ రోజు నుంచి మనం సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టుకొస్తున్నటువంటి డైరెక్టర్. ఇట్లాంటి వాళ్ళందరి కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సినిమా ఆట ఆడుకుందాంరా. ఈ ఆట ఆడుకుందాంరా సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మీకు నేను గ్యారంటీగా రాసిస్తున్నాను, మీరు కూర్చొని సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని, మంచి దమ్మున్న డైరెక్టర్స్ ముందుకు రావాలని, రైటర్స్ ముందుకు రావాలని, కొత్త వాళ్ళు ముందుకు రావాలని, కొంచెం పాత తరం పక్కకి జరిగితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా కొంచెం పక్కకి జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా శ్రీ మార్కాపురం శివకుమార్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సూర్య వర్సెస్ సూర్య, శౌర్యం, అలాగే రేపు వస్తున్న సింగం 3 ప్రొడ్యూసర్ మార్కాపురం శివకుమార్ గారు. థర్డ్ సాంగ్ లాంచ్. అభిమానులందరికీ ప్రత్యేక నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగార్జున గారి ధైర్యం. ఆయన ఎంత డేరింగ్ డెసిషన్ తీసుకుంటేనో నాలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో హీరో కాదు, నాకు లైఫ్ లాంగ్ ఎదురుగా కనిపించే రియల్ హీరో. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఎంటర్ అయిన ప్రతి వాళ్ళకి అక్కినేని నాగేశ్వర గారు ఆశీస్సులు ఉంటాయి. నాకు ఆయన ఆశీస్సుల వల్లే ఈ సక్సెస్ వచ్చిందని నేను నమ్ముతున్నా. నాలాగా ఎంటర్ అయిన అందరికీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ ఆశీస్సులు ఉంటాయి. దానివల్ల సుశాంత్ పెద్ద సక్సెస్ వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అలాగే నాగసుశీల గారు, నేను ఆవిడని లక్కీ హ్యాండ్ అని అంట. నేను మొన్న కూడా చెప్పాను మేడం మీకు, సోగడే చిన్న సినిమా ముహూర్తం షార్ట్ అప్పుడు క్లాప్ బోర్డ్ మీద ముహూర్తం అని రాసింది మేడమే. నేను రెండో సినిమా పూజ అప్పుడు కూడా మ్యామ్ని అడిగాను, నేను ముహూర్తం అని రాయండి అని. నాకు ఆవిడ లక్కీ హ్యాండ్ అని స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అది కూడా సుశాంత్కి సక్సెస్ ఇస్తుందని అనుకుంటున్నా. అలాగే ఈ సినిమా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఆయన సినిమాలు ఇప్పుడున్న టెన్షన్లో ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తాయని 100% నమ్మి వెళ్ళొచ్చు. ఆయన ప్రీవియస్ అన్ని సినిమాలు చూసుకుంటే. అలాగే అవన్నింటినీ మించి ఎక్కువ కామెడీ ఉందని అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సినిమా చూసి అనుకున్నాం. విజువల్లీ లాంచ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు. సినిమా చేస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. అదే సేమ్ ఫీలింగ్ ఇవాళ టీజర్స్ పాటలు చూసాక వచ్చింది. దట్ దిస్ సినిమా, దట్ దిస్ ఫిల్మ్ ఈజ్ అ సూపర్ డూపర్ హిట్. సుశీల గారు, శ్రీనివాస్ గారు, నాగేశ్వర్ రెడ్డి గారు, all my best wishes. Thank you so much for allowing me to be a part of this film. చాలా ఎంజాయ్ చేశాను. and once again all the best. Thank you. ఈ సినిమాలో మా నాగేశ్వర రెడ్డి గారు ఆయన డైరెక్టర్. ఈ సినిమాకి సినిమాలో నేను డైరెక్టర్, టీవీ సీరియల్ డైరెక్టర్. సినిమా రిలీజ్ కాకముందే
రివ్యూస్ విపరీతంగా వచ్చేసినాయి ఆ డైరెక్షన్ గురించి. నేను చేసిన సినిమాలు ఏంటంటే మాంగళ్యానికి మంగళహారతి, గంపెడాస, ఇలా ఉంటాయి టైటిల్స్ అవి. అలాంటి ఒక డైరెక్టరు ఆ సిచ్యువేషన్లో మా సుశాంత్ గారు అక్కడికి రావడం, నేను విలన్గా చేస్తానంటాం. అదేంటి చూడటానికి నాగార్జున గారిలాగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇతని విలన్ ఏంటి. అలాగా అంటే మెయిన్ పాయింట్స్ ఉన్నాయి కానీ చెప్పొచ్చు, కానీ అవి చెప్పేస్తే థ్రిల్ పోద్ది. డైరెక్టర్ గారు నన్ను క్లాస్ పెంగుతారు. నేను ఎక్కడికి వచ్చినా సరే, ఏ ఫంక్షన్కి వచ్చినా, ఆంధ్ర ఎక్కడికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా నన్ను ఫస్ట్ పిలిచే పేరు, నేను వేదిక రాకముందే జాంపళ్ళే జాంపళ్ళే అని పిలుస్తుంటారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేను రావడం తోడే జాంపళ్ళని అని పిలుస్తున్నాను. నిజంగా నా పేరు మర్చిపోయారు, రఘుబాబు అని జాంపళ్ళని. అంత గొప్ప టెక్నీషియన్స్ తోటి, ఆర్టిస్టులతోటి ఈ సినిమా మంచి కథతోటి, మంచి కామెడీ సీన్స్ తోటి మేమందరం కూడా కామెడియన్స్ మొత్తం కూడా ఒక పెద్ద సాంగ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో సాంగ్ దీనిలో షూట్ చేశారు మా డైరెక్టర్ గారు నాగేశ్వర రెడ్డి గారు. శ్రీధర శివాని మా తమ్ముడు తన డైలాగ్స్ తోటి, అలాగే మ్యూజిక్ అనూప్ రూబెల్స్, ఇక చెప్పే పని లేదు, అన్ని చూశారు కదా. అట్లా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, గొప్ప సీన్స్ తోటి ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. అడ్వాన్స్ విషెస్ సుశాంత్ గారికి. Right now we couldn't see the video, but పాట చాలా బాగుంది అనూప్. మ్యూజిక్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ముందు చూసి ప్రతి పాట it's amazing. Love the refreshing feel of all these songs. I mean the locations and everything. And Sushant, you're looking really nice. And also the hero is looking really hot actually. You have a fabulous cast in the movie, so wishing you all the luck. And yeah, wish you a big ఉంది. అందరితోటి అక్కినేని ఫ్యామిలీ అందరితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే శ్రీనా కార్పొరేషన్ చంద్రపూడి శ్రీనివాసరావు గారు, ఆయన నాకు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. నేను ఆయన ఈనాడులో కలిసి పనిచేసాం జర్నలిస్టులుగా. సో దాదాపు అక్కడి నుంచే కెరీర్ స్టార్ట్ చేసి ఆయన అంచెలంచెలుగా ఎదిగి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన బ్యానర్లో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాగ సుశీల్ గారు, వీళ్ళ బ్యానర్లో ఇంతకుముందు నేను కరెంట్ సినిమా పనిచేశాను. అందరికీ ఆ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడని ఆల్రెడీ బయట టాక్ ఉంది. సో అది మళ్ళీ నిలబెట్టుకున్నాడు అనూపు. నాగేశ్వర రెడ్డి గారితో కంటిన్యూగా ఆయన ప్రతి సినిమా రాస్తున్నా. మొన్న ఈడో రకం ఆడో రకం టైటిల్ సాంగ్ రాశాను. సో అందరూ నాకు ఇష్టమైన యూనిట్తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈ బ్యానర్లో ఈ డైరెక్టర్ తోటి ఈ హీరోకి పనిచేయాలని చాలా కోరికగా ఉంది. మీ అందరి ఆశీస్సులు, అభిమానం ఈ సినిమాకి ఎప్పుడు ఉంటాయని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పండి. సుశాంత్ బాబుతో నేను 4 ఏళ్ల క్రితం సినిమా చేయాల్సింది, మిస్ అయింది. మళ్ళీ ఈ సినిమా జరగడానికి ముఖ్య కారణం చింతలపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ 4 ఏళ్ల పాటు నెలకోసారో 2 వారాలకోసారో ఆయన ఫోన్ చేసి ఎప్పుడు టచ్లో ఉంటుండేవారు. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగే మెయింటైన్ అయింది. ఆ తర్వాత నాగసుశీల గారు, ఆవిడ నిజంగా నవ్వడం తప్ప ఎప్పుడు ఇంకో ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆవిడ. మేబీ అంత హోమ్లీనెస్, అంటే ఒక సొంత మనిషిలా ఆవిడ పలకరింపు, ఆవిడ నవ్వు ఆ సంస్థతో అలాగ ట్రావెలింగ్ చేయించిందేమో. తర్వాత ముఖ్యంగా నేను ఈ డయాస్ వెరీ స్పెషల్ టు మీ, థ్యాంక్స్ టు గాడ్. తెలుగు ఇండస్ట్రీకి పునాదిరాయి అన్నపూర్ణ సంస్థ. ఆ సంస్థ ప్రజెంట్స్లో నేను సినిమా చేయడం, ఇట్స్ గాడ్ గ్రేస్. అలాగే ఆ గాడ్ గ్రేస్తో అన్నపూర్ణ స్టూడియోస్లో డైరెక్ట్గా సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసిన అఖిల్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమా నేను ఇంత బాగా తీయటానికి ఎవ్రీడే ఎనర్జీ సుశాంత్ బాబు. నేను ఏ రోజు సెట్కి వచ్చినా సరే ఒక మంచి కాస్ట్యూమ్ చూడంగానే ఆ షార్ట్ తీయాలి హీరోని పెట్టి అనిపించేలాగా వచ్చేవాడు. 4 షాట్లు తీసిన తర్వాత డైరెక్టర్ గారు అదిరిపోయింది డైరెక్టర్ గారు మేడం, ఇట్స్ గ్రేట్. అంటే మనల్ని ఇన్స్పైర్ చేస్తుంటాడు సుశాంత్. అంటే అది అందరి నాకు బాగా నచ్చింది. అది ఎవ్రీడే ఒక టానిక్ లాగా ఉంటుంది తనతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.